అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈఎక్స్ ఎమ్మెల్యే అన్నమాట. ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, మీరు చేసిన ప్రతి పని పూర్తి చేసినందుకు వాలంటీర్లను గొర్రెల్లా వాడుకొని బలిపశువులు చేశారు మీరు, మీ ప్రభుత్వం వాళ్ళు. మీరు తెలుసుకోండి. రోజుకోసారి ఆ సర్వే ఈ సర్వే అంటూ వివరాలు అడిగి సేకరించడం, మరి సభకు రమ్మని బెదిరించడం, లాక్కపోవడం, ఇలా ఈ విధంగా చేశారు. మరి వచ్చిన వారు సభ ముగిసే వరకు పారిపోకుండా కాపలా కాసి హాజరు పద్ధతిలో సంతకాలు తీసుకోవడం, స్టిక్కర్లు అతికించడం, ఇలా చేశారు. మరి బలవంతంగా జెండాలు కట్టడం, ఓట్లు వేయకపోతే పథకాలు ఆగిపోతాయి అని బెదిరించడం, ఒక్కటేమిటి మీరు చెప్పిన ప్రతి చెత్త పని కూడా అన్నీ చేసి జీతాలు పెంచకపోవడం, సేవ అనడం, మీరు చేసేది మా పార్టీకి మీరు సేవ చేస్తున్నారు అని అనడం, వాళ్ళకు రెన్యువల్ లేకుండా జీవో ఇవ్వకుండా ముంచేసిన మీ పార్టీ వాళ్ళు, ఇది మీరు చేసిన పని. ఇప్పుడు అధికారం పోయాక నిందలు వాలంటీర్ల మీద వేయటం, ఆ నిందలన్నీ వాలంటీర్ల మీద మోపి ఇప్పుడున్న ప్రభుత్వం మీద బాధ్యులు చేయటం ఎంతవరకు సబబో ఒక్కసారి ఆలోచించండి. మరి ప్రతిదానికి వాలంటీర్లను పెట్టుకున్నది ఎవరు? వాలంటీర్లను వాడుకున్నది ఎవరు? ప్రతిదానికి మీరు వాడుకొని ఈ విధంగా పనికిమాలిన పనులు చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద వేయటం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించండి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, మీరు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు హస్బెండ్ ఉన్నాడా లేడా, ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, ఎందుకు డైవర్స్ తీసుకున్నారు, ఏం పని డైవర్స్ తీసుకున్నారు, ఇంట్లో ఒకరు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ఎంతమంది మీ ఇంట్లో ఉండేది అని సేకరించిన పార్టీ మీది. డేటాలు కూడా సేకరించిన పార్టీ మీది, డేటాను. మరి ఇటువంటి పనికి మాలిన పనులు చేసుకుంటూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద నిందలు మోపడం ఎంతవరకు సబబో ఒక్కసారి ఆలోచించి మీరు చెప్పండి. ఇంటికి వెళ్ళి మీ భార్య ఏమైపోయింది, మీకు ఎక్కడికి పోయింది భార్య, ఏం పనికి పోయింది భార్య అని ప్రతి ఇంటికి పోయినా అడిగించిన ఈ పనికి మాలిన చెత్త పార్టీ మీ వైఎస్ఆర్సీపీది. మరి వాళ్ళకి ఇటువంటి షాకీరు చేయించి మీరు జీతాలు పెంచకుండా, వాళ్లకు జీవో ఇవ్వకుండా, వాళ్ళని పర్మనెంట్ చేయకుండా ఇటువంటి పనికిమాలిన పనులకు వాడుకొని ఈరోజు ఈ నిందలన్నీ ఈ పార్టీ మీద వేయటం ఎంతవరకు సబబో ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. మీరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, ఏదైనా మాట మాట్లాడేటప్పుడు మేము 5 సంవత్సరాలు వీళ్ళకి ఏం చేశాము, ఏం మాట చెప్పాము, ఏ విధంగా చెప్పాము అనేది కొంచెం ఆలోచించుకొని మీరు చెప్పిన మాటని మళ్ళీ మీరు తిరగేసుకొని మాట్లాడుకొని మీరు వినండి. మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ మీద వేయటం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఊరగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కాదు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, వాళ్ళు ఒక జెండా కూలీలుగా వాడుకున్నారు. ముందే ఒక గాలికి తిరిగే వాళ్ళు జెండా కూలీలు అనుకొని జెండా కూలీలుగా జెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళని కాకుండా వాళ్ళు కూడా జెండాలు మోపించారు. వాళ్ళ చేత కూడా మోసేవాళ్ళు జెండా కూలీలుగా బజార్లను బేకారుగా తిరుగుతూ వాళ్ళ చేత మోపించే వాళ్ళు కాకుండా ఉద్యోగాలు చేసే వాళ్ళ చేత కూడా జెండాలు మోపించారు, వాలంటీర్ వాళ్ళ చేత. ఏంటంటే అడిగితే మీరు ఉద్యోగులు కాదు, మాకు సేవ చేయడానికి ఇంటింటికి వెళ్ళి మాకు ఓట్లు అడగండి, ఓట్లు వేపించి మమ్మల్ని అధికారం తీసుకొచ్చే బాధ్యత మీది అని చెప్పి వాళ్ళని మోసం చేసిన పార్టీ మీది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళ చేత రాజీనామా చేయించిన వాళ్ళు ఎవరు? మీరేగా, మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళేగా. మీరు రాజీనామా చేయించి మళ్ళీ వాలంటీర్ల గురించి మాట్లాడటం ఎంతవరకు సబబో ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, మీరు చేసిన 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళ చేత సేవ చేయించుకున్నారు అంతేగాని వాళ్ళ చేత రాజీనామా చేయించారు మీరే. ఇటువంటి పనికిమాలిన పనులు మానేవేయండి. ఈ పార్టీ మీద రుద్దటం కానీ, ఇటువంటి పనులు చెత్త పనులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం కానీ
చేయబాకండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. మీరు ఆపండి పనికిమాలిన ప్రెస్ మీట్లు. ఈ కూటమి ప్రభుత్వం మీద ఆపండి. మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర సింపతి పొందాలంటే పొందలేరు. ఒక్కసారి తెలుసుకోండి. రాష్ట్ర ప్రజలలో సింపతి పొందాలని మీరు సింపతి పొందలేరు. మీరు మర్చిపోయిన రాష్ట్ర ప్రజలు మర్చిపోరుగా. ఒకసారి తెలుసుకోండి. ఏది ఏమైనా కానీ ప్రజలు ఇప్పటికీ మర్చిపోరు అని తెలుసుకోవాల్సిందిగా ఒక్కసారి తెలియజేసుకోండి. మీరు మళ్ళీ వినండి, మళ్ళీ రివర్స్ తీసి చూసుకోండి ఎవరే పని చేసింది వాలంటీర్లని అనేది అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.